హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా ట్రైనీ డాక్టర్ ఒక లవ్ స్టోరీ ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. సో ఆవిడ జీవితంలో ఇంత ఘోరమైన సంఘటన జరిగిన తర్వాత ఆవిడ గురించి ఒక్కొక్క విషయం మాట్లాడుకుంటూ ఉంటే వాటిలో అనేక విధారకమైన సంఘటనలు ఈ కేసుకు సంబంధించి ఉన్నాయి. అయితే ఇవి కాకుండా ఒక అందమైన జీవితాన్ని నిర్మించుకోవాలని ఆవిడ చేసిన ప్రయత్నము, ఆవిడ ఒక అందమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఆవిడ ఈ పీజీ కూడా కంప్లీట్ చేయబోతున్న టైంలో ఇలాంటి దుర్ఘటన జరిగింది. సో ఆ అందమైన జీవితం వెనుక ఉన్నదే ఈ ప్రేమ కథ. ఆవిడ ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి బాగా వైరల్ అవుతూ ఉంది. అది చూసిన వాళ్ళు చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సో ఆ ప్రేమ కథ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఆవిడకి సంబంధించి ఇప్పుడు అనేక మంది అనేక రకాలుగా నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఆవిడ జీవితంలో ఉన్న ఆసక్తికరమైన విషయాలు, అలాగే ఆవిడ జీవితం కోసం ఎలాంటి ప్రాధాన్యత, తన కెరియర్ కోసం ఎలా ప్రాధాన్యత ఇచ్చింది, ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడుకోవడం ఒక స్ఫూర్తివంతమైన విషయం. ఇది కూడా ఒక విధమైన నివాళే. ఈ ట్రైనీ డాక్టర్ ఆ సంఘటన ఘోరంగా జరిగింది ఆవిడ లైఫ్లో. ఆ తర్వాత ఇప్పుడు అది నానా రకాలుగా వేరే వేరే షేప్స్ తీసుకొని ఇప్పుడు అది సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళి, ఆ ఎంక్వైరీ మళ్ళీ కోర్టులోకి వెళ్ళి నిన్న కోర్టులో వాదనలు కూడా జరిగాయి. సో ప్రభుత్వం తరపున వాదిస్తున్న కపిల్ సిబల్ ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయన మీద కూడా కోర్టు కాస్త గట్టిగా వ్యాఖ్యానించింది. సో మీరు ఏ విధంగా ఇవన్నీ క్రైమ్ సీన్ను మార్చేసి ఆవిడ జరిగిన సంఘటన ఒకలాగా ఉంటే మీరు వేరేలాగా చెబుతూ ఎందుకు ఈ విధంగా చేశారని చెప్పేసి కోర్టు కూడా గట్టిగా అడిగింది. సో ఇదంతా ఒక విషయం అయితే ఈరోజు ఇక వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈవిడ పర్సనల్ లైఫ్లో చూస్తే మాత్రం చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. ఆవిడ పర్సనల్ లైఫ్లో కూడా చదువుకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి, ఎప్పుడు కూడా చదువులో ముందుండాలని తాపత్రయపడే వ్యక్తి అనమాట. సో ఆవిడ తల్లిదండ్రులు ఏమంటారంటే తనకు మెడిసిన్లో గోల్డ్ మెడల్ కొట్టడమే తన లక్ష్యం, దానికోసం రేయింబౌళ్ళు ఆలోచించకుండా ఎప్పుడు చదువుతూనే ఉండేది, ఎప్పుడు తను హార్డ్ వర్క్ చేస్తూనే ఉండేదని చెప్పారు. ఈ సంఘటన ముందు రోజు కూడా అసలు నిజానికి ఆవిడకి జరగడానికి బ్యాడ్ లక్ ఆవిడ ఎక్కువగా చదవడం వల్లే అయి ఉండొచ్చేమో. ఎందుకంటే 2 రోజుల పాటు కంటిన్యూగా డ్యూటీ చేసిన వ్యక్తి రెస్ట్ తీసుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోయి అక్కడే ఉండి అక్కడే చదువుకుంటూ గడిపిందనమాట. అలా చదువుతూ బాగా అలసిపోయి నిద్రపోయింది. సో అది అక్కడ ఆవిడ చేసిన పొరపాటు. సో దానివల్ల ఆ సెక్యూరిటీ లేని ఆ ప్రాంతంలో ఇమీడియట్గా ఆ వ్యక్తులు రావడం కావచ్చు, అఘాయిత్యం చేయడం కావచ్చు స్కోప్ దొరికింది. ఒకవేళ ఆవిడ ఆ చదువుని రూమ్లోకి వెళ్ళిపోయి సరే రిలాక్స్ అయిన తర్వాత చదువుకుందామని ప్రయత్నించుంటే బాగుండేది. ఎందుకంటే 2 రోజులు డ్యూటీ చేసిన తర్వాత అసలు ఆమెకు మానసికంగా అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, చదివింది అర్థం చేసుకునేంత కెపాసిటీ ఆవిడ బ్రెయిన్కి ఎట్లా వచ్చింది ఏమో తెలియదు. కానీ చూస్తుంటే ఆవిడ వర్క్ లైఫ్ అంతా ఇదే విధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే డ్యూటీ ఎంత టైం చేసినా సరే ఆవిడ మళ్ళీ ఎక్కువ టైం కేటాయించి చదువుతూ ఉండటం. సో తను పీజీ కంప్లీట్ చేయాలి కాబట్టి, సో త్వరలో అయిపోబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పీజీలో గోల్డ్ మెడల్ కొట్టాలని ఆవిడ ఒక లక్ష్యం పెట్టుకున్నారు. కాబట్టి ఎక్కువ గంటలు చదువుకు కూడా కేటాయిస్తూ ఉండేవాళ్ళు, సరిగ్గా నిద్రపోకుండా. సో అదే ఆవిడకి కాస్త బ్యాడ్ లక్గా పరిణమించింది. అయితే ఇలా ఆవిడ కలలు పెట్టుకున్న వ్యక్తి అసలు ప్రేమ కథ ఎలా మొదలైందని చూస్తే 12 ఏళ్ల క్రితం ఆవిడ ఈ మెడికల్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ ఉంటుందో అలాగే నీట్ కోచింగ్ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది కదా. సో చాలా కాలంగా నీట్ రాస్తూ దాంట్లో కూడా అనేక వివాదాలు తలెత్తాయి. సో దీనికి ఇది జాతీయ స్థాయిలో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి దానికి గట్టిగా ప్రిపేర్ అయ్యి కోచింగ్లు తీసుకొని సంవత్సరం, కొంతమంది అయితే 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా తీసుకుంటారు, కొంతమంది అయితే 2 నెలల కోచింగ్లోనే కొట్టేస్తారు. వాళ్ళకి ఏదైతే క్వాలిఫికేషన్ కావాలో అది అయిపోగానే వెంటనే నీట్ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎక్కువ టైం కేటాయించి బాగా కష్టపడి చదివి క్వాలిఫై అయ్యే వాళ్ళు ఉంటారు. సో దీనికోసం కోచింగ్ సెంటర్కి వెళ్తారు. అలా ఆవిడ కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అదే సెంటర్లో సో మెడిసిన్ చదవడం కోసమే కోచింగ్ కోసం వచ్చిన ఒక యువకుడితో ఆవిడకి పరిచయం ఏర్పడింది. సో ఆ పరిచయం కాస్త రోజు రోజుకి ఫ్రెండ్షిప్గా మారింది. చదువులో వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆవిడకి డౌట్లు ఉన్నవి అతను క్లియర్ చేయడం, అతనికి డౌట్లు ఉన్నవి ఆవిడ క్లియర్ చేయడం, ఈ విధంగా ఒక హెల్ప్ చేసుకుంటూ ఉండి ఆ ఫ్రెండ్షిప్ చాలా బలపడిన తర్వాత చాలా కాలానికి అది లవ్గా మారింది 12 ఏళ్ల క్రితం. సో లవ్గా మారిన తర్వాత ఆ లవ్ కూడా 12 ఏళ్ల పాటు, అంటే ఇప్పటిదాకా కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. నిజంగా ఒక జెన్యూన్ సిన్సియర్ లవ్ అని చెప్పాలి. అసలు లవ్ అంటేనే సిన్సియర్ అనుకోండి, మళ్ళీ జెన్యూన్ ఏంటి సిన్సియర్ ఏంటి అనే క్వశ్చన్ వస్తే ఈ రోజుల్లో లవ్కి డెఫినేషన్లే మారిపోయాయి కదా. ప్రేమ అంటే అది సిన్సియరా కాదా, లేకపోతే ప్రేమ అంటే కొన్ని రోజులు ఏదో లవ్ చేసుకొని తర్వాత వదిలేయడం లాంటి పరిస్థితికి వచ్చేసింది. కొంతమంది అయితే ఆఫీస్లో ఒక లవరు, బయట ఒక లవరు, ఇట్లాంటి జీవితాలు కూడా ఉన్నాయి. కొన్ని పనికిమాలిన అంటే ప్రేమ పేరుతోటి కేవలం వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికో లేకపోతే వాళ్ళకున్న ఆ ఎంజాయ్మెంట్ చేయడానికి మాత్రమే ప్రేమను వాడుకుంటూ నిజమైన ప్రేమికుల విలువను గుర్తించని ఒక భ్రష్టు పట్టిన సమాజం ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఒక ప్రేమ విలువను కాపాడుతూ ఒక జెన్యూన్ ఒక ఎఫెక్షన్తో కూడిన 12 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు వీళ్ళు. సో ఆ ప్రేమ అలా కొనసాగిన తర్వాత ఇప్పుడు కూడా ఆ సంఘటన జరిగిన రోజు కూడా ఆ రోజు ఆయన మాట్లాడారట. అంటే ఆ ముందు రోజు
వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. భవిష్యత్తు గురించి కూడా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఆవిడ పీజీ అయిపోయిన తర్వాత మరి తన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయం మీద ఆయనతోటి చర్చించింది. అంటే పేదలకు సేవ చేయాలని ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వ్యక్తి, ఎంతో కష్టపడి చదువుతున్న వ్యక్తి, తన ప్రియుడిని కూడా అతన్ని కూడా అంతే రెస్పాన్సిబుల్గా కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి. సో అతను కూడా తన ప్రేమ విషయంలో అంతే బాధ్యత ఉంది చూస్తూ ఉంటే. ఎందుకంటే ఆవిడ డ్యూటీలో ఉన్నా సరే ఎప్పటికప్పుడు ఆవిడ యోగక్షేమాలు కనుక్కుంటూ అతను ఫోన్లు చేస్తూ ఉంటాడు. నైట్ ఒక టైం దాటిందంటే ఫోన్ చేసేస్తాడట. 9 దాటింది అంటే ఫోన్ చేసి సేఫ్గా ఉన్నావా లేదా అని కనుక్కోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాడట. సో చాలా మంచి అండర్స్టాండింగ్ కనబడుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. సో ఇలాంటి సందర్భంలో ముందు రోజు కూడా మాట్లాడేట చాలాసేపు వాళ్ళిద్దరూ తమ అభిప్రాయాలు షేర్ చేసుకోవడము, ఫ్యూచర్ గురించి కలలు కనడం, ప్లానింగ్స్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రోజు ఆవిడ డ్యూటీ కంప్లీట్ అయిన తర్వాత చదువుకొని అక్కడే నిద్రపోతున్నారు కదా. సో ఆ తర్వాత రోజు డ్యూటీలో ఉన్నప్పుడు కాల్ చేస్తే ఆవిడ లిఫ్ట్ చేయలేదు. తర్వాత 2-3 సార్లు కాల్ చేసినప్పుడు వేరే వ్యక్తులు లిఫ్ట్ చేసి ఆవిడ బిజీగా ఉన్నారు, మీరు తర్వాత ఫోన్ చేయండి అని చెప్పారట. దాంతో ఆయన ఆగిపోయాడు. నిజానికి కొద్దిగా ఆవిడ కానీ ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే కనీసం వాళ్ళ మాటల్లో ఉన్న ఆవిడకి ఒక సెక్యూరిటీ ఉండేది. తర్వాత వాళ్ళ ప్లానింగ్ కూడా వేరేగా ఉండేది. కనీసం ఆవిడ నిద్రపోమ్మనైనా అని చెప్పుండేవాడేమో. ఎందుకంటే రోజు మాట్లాడుకుంటున్న సందర్భంలో తనకంటూ ఒక పర్సనల్ స్పేస్ తీసుకొని మాట్లాడుకుంటారు కదా. అందరూ ఉన్న చోట అయితే మాట్లాడుకోరు కదా. సో కాబట్టి ఆవిడకి రూమ్కి వెళ్ళిపోయి కాస్త రిలాక్స్ అయ్యే పరిస్థితి కూడా ఉండుండేదేమో. కానీ ఫోన్ తీయకపోవడం వల్ల, అధికంగా డ్యూటీ వేయడం వల్ల ఇక్కడ కూడా ఒక తప్పు జరిగింది. కంటిన్యూగా ఆవిడకి 36 అవర్స్ డ్యూటీ చేశారు. ఇన్ని అవర్స్ నిద్ర లేకుండా డ్యూటీ చేయడం ఫిజికల్గా అలాగే మానసికంగా కూడా ఒక రుగ్మతలకు దారితీస్తుంది. ఆరోగ్యాలు పాడైపోయి వాళ్ళు కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి. అంత విపరీతంగా చేయకూడదు. దానికే మళ్ళీ కోర్టు కూడా కొన్ని రూల్స్ తెచ్చింది. ఎవరూ కూడా 12 గంటలు దాటి డ్యూటీ చేయొద్దు అంటే 12 గంటలు డ్యూటీ టైమింగ్స్ మాత్రమే పెట్టారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పంపించడమే, డ్యూటీ నుంచి రిలీవ్ చేయడమే. సో అలాంటి రూల్ అయితే తేవడం మంచి విషయం. దాంతోపాటు మహిళలకి నైట్ కొంత టైం వరకే, ఒక 9-8 సో ఒక టైం పెట్టారనమాట. ఆ టైం వరకే వీళ్ళు డ్యూటీలో ఉండాలి. ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా వాళ్ళని డ్యూటీ నుంచి పంపించేయాలి. సో ఆ విధంగా నిబంధనలు అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. ఇది చాలా బాధాకరమైంది. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్లో టైం అనేది ఉండదు. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు, ఎలాంటి ఎమర్జెన్సీతో వస్తారో తెలియదు. అప్పుడు నర్సెస్ కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, ట్రైనీ డాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అందుబాటులో ఉండాలి. అప్పుడే అక్కడ పని అవుతుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం సాధ్యమవుతుంది. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లు అనేకం ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో మహిళలకి ఒక నైట్ ఇంత టైం వరకే ఉండాలి, లేకపోతే నైట్ డ్యూటీలు అసలు వేయొద్దు అనే పరిస్థితి అసలు ఈ ఫీల్డ్లోనే ఉండదు. కొంతమంది అయితే వీక్ ఆఫ్లు కూడా తీసుకోకుండా కంటిన్యూగా డ్యూటీలు చేస్తూనే ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆరోగ్యాల మీద ప్రభావం చూపిస్తుంది. కానీ సెక్యూరిటీ లేని జాబ్ అయిపోయింది అనమాట. సెక్యూరిటీ వాళ్ళ పర్సనల్గా సెక్యూరిటీ లేని ఆ ప్రొఫెషన్లోకి, ఆ అట్మాస్ఫియర్లోకి వెళ్ళినట్టు అవుతుంది. ప్రొఫెషన్ పరంగా చాలా గొప్పదే, అందరూ గౌరవిస్తారు. కానీ ఆ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణము, వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వలేని పొజిషన్ తీసుకువెళ్ళడం వల్లే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతాయి. ఆ రోజు ఆ అమ్మాయికి జరిగింది కూడా అదే. అలా జరిగిన తర్వాత పొద్దున్నే అతను ఫోన్ చేస్తే అప్పుడు ఆవిడ ఫోన్ ఇంకా లిఫ్ట్ చేయలేదు. ఓకే, సో చేయకపోవడంతో చివరికి అతను పరిగెత్తుకుంటూ రావడం జరిగింది, ఏదో అయిందని చెప్పేసి. ఈలోపు అతనికి ఇన్ఫర్మేషన్ పక్కన వాళ్ళు ఇచ్చారనమాట. అక్కడ ఆవిడ్ని ఇట్లా సూసైడ్ చేసుకుంది అని చెప్పి. వచ్చి చూసిన తర్వాత అది సూసైడ్ కాదు, వేరే విషయమని ఆయనకు అర్థమైంది. ఒక్కసారిగా ఆవిడ లవరు షాక్ అయిపోయి ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి అక్కడే కుప్పకూలిపోయాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా రానివ్వలేదన్నమాట. ఆ తల్లిదండ్రులనే రానివ్వలేదు. 3 గంటలు వెయిట్ చేయించారంటే ఇక ఇతను ఎందుకు రాణిస్తారు? అలా వెయిట్ చేయించి అట్లా దూరంగా నెట్టేస్తే అతను దూరంగా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని కుప్పకూలి చాలాసేపు ఏడ్చాడట. సో ఇంత హృదయ విదారకమైన సన్నివేశం జరిగింది అక్కడ. చాలా బాధాకరమైంది. సో ఇదంతా కూడా అతను తన ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటున్నాడు. అతను చాలా డిప్రెషన్లో ఉన్నాడు ఇప్పుడు. సో ఈ వార్త అంతా కూడా సోషల్ మీడియాలో అతని ఫ్రెండ్స్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఇది బయటకు వచ్చింది. అతనైతే త్వరగా దాని నుంచి బయటపడాలని అయితే కోరుకుందాం. ఈవిడికి ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో